సరే. ఏమండి, మా ఫ్రెండు రమ్య 9 లక్షలు అప్పు ఉందని సూసైడ్ చేసుకుందంట. అవునా? ఇప్పుడు ఎలా ఉందంట? ఇప్పుడు బానే ఉందంట. మొత్తం 11 లక్షలు ఖర్చు పెట్టి మరీ బతికించారంట. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్కి మొత్తం 20 లక్షలు అప్పు ఉందన్నమాట. అంతేగా అంతేగా. ఏమండి, వచ్చే జన్మలో కూడా మీరే నా భర్తగా రావాలని ఆశీర్వదించండి. అబ్బో, సరే ఇటు ఆశీర్వదిస్తా. అంత కిందకి నేను బెండ్ అవ్వలేను. మీరే కాళ్ళు కొంచెం పైకి లేపండి. కాలు లేపాలా? అదేలా? ఏమండి, రాత్రి మనం కొన్న నా రెడ్ కలర్ మ్యాచింగ్ సెట్ ఎక్కడ పెట్టామో గుర్తుందా? రెడ్ కలర్ మ్యాచింగ్ సెట్టా? అయినా ఇప్పుడు ఈ చీర మ్యాచింగ్ సెట్ ఇవన్నీ రెడీ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఏం లేదండి, జాను వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది. ఈవినింగ్ ఆన్లైన్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందంట. ఆన్లైన్లో మీటింగ్కా? ఏంటండి ఈ అడవి, ఆ రోడ్డు, మన కారు తప్ప ఏమీ లేదు. నాకు చూస్తుంటేనే భయంగా ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా పోనీయండి. భయం ఎందుకు ఝాన్సీ? నాలాగా బాగా భయం వేసినప్పుడు ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకో అంతే. ఒక్క నిమిషం ఆగండి. మీరు మళ్ళీ వాకిట్లో జారిపడ్డారు కదా? నేను కింద పడ్డ విషయం నీకెలా తెలుసు ఝాన్సీ? ఏంటో మీ గురించి అన్నీ నాకు అలా తెలిసిపోతుంటాయి. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, కాఫీ తీసుకొస్తా. ఇది డిటెక్టివ్ పని ఏమన్నా చేస్తుందా? అబ్బా, వస్తున్నా. ఏమండి, షాపింగ్కి వెళ్తున్నాను, ఓ 10,000 అప్పు ఇవ్వండి. అప్పే కదా, తిరిగి ఇచ్చేయాలి మళ్ళా. మీ జీతం రాగానే ఇచ్చేస్తా.